చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'విశ్వంబర'. భారీ అంచనాలు ఉన్న ఈ విజువల్ ట్రీట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఆడియో పనులు కూడా చేస్తున్నారు. తాజాగా మేకర్స్ కీరవాణి ఇచ్చిన ఆల్బమ్ అదిరిపోతుందని కూడా తెలిపారు. ఇక 'విశ్వంబర' ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ శివరాత్రి కానుకగా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలిసింది. అయితే చాలా ఏళ్ల తర్వాత చిరు, కీరవాణి కలయికలో ఈ సినిమా వస్తుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి యువి క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సినిమా మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. బోళాశంకర్ మరీ దారుణమైన ఫలితాన్నివ్వడంతో చిరంజీవి తన తర్వాతి సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకొని వశిష్ఠతో 'విశ్వంబర' సినిమాను ఓకే చేశాడు. విజువల్ ట్రీట్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి 'విశ్వంబర' సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది. కానీ షూటింగ్ లేట్ అవ్వడం, వీఎఫ్ఎక్స్ వర్క్స్ పెండింగ్ ఉండడంతో పాటు మరికొన్ని కారణాల వల్ల సంక్రాంతి నుంచి సినిమా వాయిదా పడింది. మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. 'విశ్వంబర' మూవీ ఓవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ మరియు ఆడియో పనులను జరుపుకుంటుంది. రీసెంట్‌గా కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని డైరెక్టర్ వశిష్ఠ నెట్టింట అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వశిష్ఠ పోస్ట్ తర్వాత ఈ సినిమా మ్యూజిక్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో 'విశ్వంబర' ఫస్ట్ సింగిల్‌పై తాజాగా బజ్ వినిపిస్తుంది. ఆల్రెడీ 'విశ్వంబర' ఫస్ట్ సింగిల్ వర్క్ మొదలైందని, శివరాత్రి కానుకగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి, కీరవాణి కాంబినేషన్ ఈ సినిమాకు కుదరడంతో ఈ క్రేజీ కాంబో నుంచి ఎలాంటి మ్యూజిక్ వస్తుందో ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీ రానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.